ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాగా కృష్ణమూర్తి వ్యవహారం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉండి పల్నాడు ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన జాగా అనూహ్యంగా పార్టీని వీడి ప్రస్తుతం ఏ దిక్కులేని స్థితి చేరుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. జగన్ను కాదని వెళ్ళిన వారికి భవిష్యత్తు ఉండదని గతంలో హెచ్చరికలు వచ్చినప్పటికీ జాగా తన సొంత దారిని ఎంచుకున్నారు. అయితే ఆయన ఆశించిన రాజకీయ గుర్తింపు లభించకపోగా తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సి రావడం ఆయన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. ఈ పరిణామంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. జాగా కృష్ణమూర్తి రాజీనామాపై జగన్ తన సన్నిహితుల వద్ద మరియు పార్టీ అంతర్గత చర్చల్లో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నమ్మిన వారిని జగన్ ఎప్పుడూ వదులుకోరని, కానీ అధికార దాహంతో వెన్నుపోటు పొడిచిన వెళ్ళిన వారిని కాలమే సమాధానం చెబుతుందని జగన్ అన్నట్టు తెలుస్తుంది. పార్టీలో ఉన్నప్పుడు జాగాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీ నాయకుడిగా తగిన గౌరవం కల్పించామని, అయినా సరే అప్పట్లో ఆయన టికెట్ ఆశించి వెళ్ళిపోయారని జగన్ గుర్తు చేసినట్లు వినికిడి. ఇప్పుడు టీడీపీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ జగన్ ఒక్క మాటలో చెప్పాలంటే జాగా ఇప్పుడు ఇటు పార్టీ లేక అటు పదవి లేక గాలిలో దీపంలా మిగిలిపోయారని ఎద్దేవా చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాగా కృష్ణమూర్తి రాజకీయ ప్రస్థానంగా గమనిస్తే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న నేత. వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ఆయనకు సామాజిక న్యాయం పేరుతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గత ఎన్నికల సమయంలో తనకు కావాల్సిన నియోజకవర్గం దక్కలేదన్న అసంతృప్తితో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఆయనకు టీడీపీ బోర్డు సభ్యత్వం దక్కినప్పటికీ తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూమి కేటాయింపు వ్యవహారం వివాదం కావడం, సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. తన వల్ల కూటమి ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరు రాకూడదని చెబుతూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాకు అసలు కథ వేరే ఉందని, అక్కడ ఆయనకు కనీస గౌరవం దక్కకపోవడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ను కాదని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి. పల్నాడు పులిగా పేర్కొన్న జాగా ఇప్పుడు అటు టీడీపీలో పట్టుకోల్పోయి ఇటు వైసీపీకి దూరమై రాజకీయంగా ఒంటరి అయిపోయారన్నది జగన్ అభిప్రాయంగా కనిపిస్తుంది. మొత్తానికి జాగా కృష్ణమూర్తి రాజీనామా ఉదంతం ఏపీ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అర్థం పడుతుంది. నమ్మకాన్ని వదులుకుని వెళ్ళిన వారికి పతనం ఇలాగే ఉంటుందని జగన్ పరోక్షంగా హెచ్చరించినట్లు కనిపిస్తుంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల నుండి జాగా తన రాజకీయ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటారో, ఆయన తదుపరి అడుగు ఎటువైపు పడుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందనేది జగన్ మాటల సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.